శుభాక్షేత్ర ఇన్ఫ్రా మరియు మైక్రో ఫైనాన్స్ పేరుతో సామాన్యులను నమ్మించి కోట్ల రూపాయల ఆర్థిక మోసానికి పాల్పడ్డారు. ఈ కుంభకోణంలో తన పేరు వినిపించడంపై స్పందించిన గాయని మంగ్లీ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ అవి దుష్ప్రచారమని కొట్టిపారేశారు. ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, బాధితులకు న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ మధ్యతరగతి ప్రజలను ఆకర్షించే పెట్టుబడులు సేకరించిన తర్వాత చెల్లింపులు ఆపివేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతుండగా న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని మంగ్లీ పేర్కొన్నారు. సింగర్ మంగ్లీ తాజాగా ఒక స్కామ్ లో ఎదుర్కొన్నట్టుగా పుంకాలుగా ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికైతే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయితే నమోదైన క్రమంలో దీనికి సంబంధించి కేసు మరింతగా సీరియస్గా పురోగతి సాధించే దిశగా కసరత్తు అయితే ప్రారంభమైంది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ ఇప్పటికైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్వయంగా చెప్పడమే కాకుండా ప్రెస్ మీట్లో కూడా స్పష్టీకరించడం జరిగింది. తను అనవసరంగా ఇది కేసులో ఇరికించారని చెప్తున్న క్రమంలోనే దీనికి సంబంధించి లాయర్ అడ్వకేట్ మంగ్లీకి కూడా అత్యంత సన్నిహితుడు లాయర్ చేస్తున్న ఆరోపణలు కూడా దీనికి సంబంధించి మరింతగా బలం చేకూరుస్తున్నాయి. ప్రత్యేకించి ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే ఇప్పటికైతే ఒక 150 నుంచి 200 లేదా 300 కోట్ల వరకు ఈ కుంభకోణం మైక్రో ఫైనాన్స్ సంబంధించి ఉంటుందని కూడా భావించినప్పటికీ దీని తీవ్రత ముఖ్యంగా ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్ అనేది ఎక్కువగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలకు కూడా విస్తరించిందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. ముఖ్యంగా ఈ విషయమే ఇప్పటికే సినీ రంగంలో ఒక పెను ప్రకంపన అయితే ప్రారంభమైంది. ఈ క్రమంలోనే మంగ్లీని పాటలు కానీ ఆమె సంబంధించి సినిమా యాక్టివిటీస్ అన్నీ నిషేధించాలని కూడా ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు అదేవిధంగా ఇటు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా ఫిర్యాదులు అయితే అందాయి. గతంలో జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ విషయంలో కానీ యామిని విషయంలో కానీ స్పందించడమే కాకుండా వారిని సస్పెండ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే మంగ్లీ కార్యక్రమాలను కూడా సినీ రంగంలో నిషేధించాలని కూడా ఫిర్యాదులు అయితే అందడం జరిగింది. దీనికి సంబంధించి రోజుకొక ట్విస్ట్ బయటపడుతుంది. మంగ్లీ నేరుగా ఈ కుంభకోణంలో ముఖ్యంగా మైక్రో ఫైనాన్స్ సంబంధించి తక్కువ అమౌంట్ తీసుకోవడం, ఎక్కువ అమౌంట్ ఇస్తామని ఆశ పెట్టడం, ముఖ్యంగా దీంట్లో దాదాపు 80% దాకా గిరిజనులే కావడం వంటి అనేక ఆరోపణలు కూడా ఉంటున్నాయి. ముఖ్యంగా వారిని మోసగించిన కేసులో మంగ్లీకి నేరుగా సంబంధం ఉందని అయితే ఎక్కడ ఇదమిద్దంగా చెప్పడానికి ఇంతవరకు అయితే ఎవిడెన్స్ అయితే లేదు. ఎవరు బాధితులు కూడా ఫిర్యాదు చేయలేదు. కానీ దీంట్లో ముఖ్యంగా మధు అనే వ్యక్తి మంగ్లీకి అత్యంత సన్నిహితుడు కూడా. ముఖ్యంగా మధు అనే అతను మంగ్లీ ఇంకో సోదరిని పెళ్లి చేసుకుంటారనే ప్రపోజల్స్ నేపథ్యంలో వాళ్ళ కుటుంబానికి మధు అనే వ్యక్తికి కూడా అది సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు. ప్రమాదం మధుకు ఇప్పటికే A1గా పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదైంది. మధు కూడా ఇప్పటికి కూడా మంగ్లీకి ఈ కేసులో సంబంధం ఉందని అయితే చెప్పలేదు. ముఖ్యంగా మంగ్లీ సోదరుడు శివకు కూడా ఈ కేసులో సంబంధం ఉందనే ఆరోపణలు అయితే వెల్లువెత్తున్నాయి. దీనికి సంబంధించి విచారణ మరింత లోతుగా ముందుకు సాగితే కానీ మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మధు కానీ శివ కానీ లేకపోతే ఈ కుటుంబంతో మంగ్లీకి ఉన్న సంబంధాల విషయంలో మాత్రం ఇటీవల వీడియో కానీ ఆడియో లీక్లు అయితే పెద్ద ఎత్తున బయటపడ్డాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెద్ద వైరల్గా మారుతున్న క్రమంలోనే మంగ్లీ కెరీర్కు సినీ రంగంలో ప్రమాదం పొంచి ఉందనే ఆరోపణలు అది చర్చ మాత్రం పెద్ద ఎత్తున సాగుతుంది. దాదాపు బాధితులు కూడా ఇప్పటికే ఇటు గిరిజన సంఘాలు కూడా ఈ మంగ్లీ విషయంలో ఈ ఎపిసోడ్లో 2 గ్రూపులుగా విడిపోయాయి. కొందరు మంగ్లీకి మద్దతుగా నిలవగా, కొందరేమో మంగ్లీకి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో మంగ్లీ బాధితుల తరఫున పోరాడాలనే డిమాండ్ కూడా ఉంది. మంగ్లీ ఇటీవల కాలంలో ముఖ్యంగా గత 10 రోజులుగా వ్యవహరిస్తున్న వ్యవహార శైలి చూస్తుంటే అసలు ఈ మైక్రో ఫైనాన్స్ కుంభకోణానికి సంబంధించి ఆమెకు కూడా ప్రమేయం ఉన్నది అనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. వాస్తవానికి
ఈ దాదాపు ఒక 4 స్టేట్లు అంటే మన తెలుగు రాష్ట్రాల సరిహద్దు దాటి కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే జరిగితే ముఖ్యంగా ఆమె వ్యతిరేకలు చెబుతాన్ని బట్టి చూస్తుంటే దీని కుంభకోణం దాదాపు 1000 కోట్ల రూపాయల దాకా ఉంటుంది అనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున రావడం ఇంకొక సెన్సేషన్గా మారింది. దీనికి సంబంధించి ఇప్పటికైతే గిరిజన సంఘాలు కూడా పెద్ద ఎత్తున ధ్వజమెత్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. బాధితులు కూడా దాదాపు ముఖ్యంగా వ్యతిరేకంగా మందికి వ్యతిరేకంగా పనిచేస్తున్న కొందరు లాయర్లు కావచ్చు, కొందరు గిరిజన సంఘాలు కూడా తమ వద్దకు వచ్చే బాధితుల జాబితాను కూడా ప్రదర్శిస్తున్నారు. అది కూడా ఆమె పొలిటికల్ ఇటు ప్రభుత్వం వద్ద కానీ అటు సినీ రంగం పెద్దల వద్ద కూడా ఇప్పటికే వివరణ ఇచ్చారని తెలుస్తుంది. ఈ విషయమై పోలీసులు ఇప్పటికైతే దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఇప్పుడు కీలకమైన అంశం అంతా ముఖ్యంగా జరగబోయే తతంగం అంతా పోలీసులే దీంట్లో కీలకంగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. మంగ్లీ విషయంలో సీరియస్గా వ్యవహరిస్తారా, లేకపోతే ఎన్నో పెండింగ్ కేసుల జాబితాలో ఇది కూడా చేరిపోతుందా అనేది కూడా కొద్ది రోజుల్లో తేలిపోతుంది. కానీ ప్రతి మీద ఫోకస్ పెడితే ఈ కేసు మరింతగా లోతుగా దర్యాప్తు చేసేందుకు మాత్రం పోలీసులు అయితే సన్నద్ధం అవుతున్నారు. ఈ టోటల్ ఎపిసోడ్లో మాత్రం ప్రముఖ సింగర్గా, ఇటు ఫోక్ సింగర్గా కావచ్చు, అటు నేపథ్య గాయనిగా కావచ్చు, ఎన్నో సెన్సేషనల్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ సినీ ప్రస్థానం మాత్రం మసకబారినట్టుగా తాజా పరిణామాలు బట్టి తెలుస్తుంది.